హాయ్ అండి. మై మిస్టీరియస్ బాస్ పార్ట్ 6. ఏం జరిగింది? కారు ఎందుకు ఆపావు? అకస్మాత్తుగా కారు ఆగిపోవడంతో సిద్ధార్థ్ విసుగ్గా డ్రైవర్ని అడిగాడు. అప్పటికే కొద్దిసేపటి క్రితం జరిగిన సంఘటన వల్ల అతని మనసు కోపంతో నిండిపోయి ఉంది. తన కళ్ళ ముందు కాసేపటి క్రితం జరిగిన దృశ్యం పదే పదే మెదులుతూనే ఉంది. అలా తను ప్రవర్తించినందుకు తన మీద తనకి అసహ్యంగా అనిపించింది. ఆ టైంలో నేను అసలు ఎలా ప్రవర్తించాను? ఇప్పుడు జాన్వి నా గురించి ఏమనుకుంటుందో అనే ఆలోచన అతన్ని మరింత కలవరపెడుతుంది. సార్, ముందు ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. మన దారి మార్చుకుంటే మంచిదేమో. డ్రైవర్ ముందుకు చూస్తూ కొంచెం భయంగా అన్నాడు. సిద్ధార్థ్ కూడా ముందుకు చూశాడు. రోడ్డు మొత్తం ఖాళీగానే ఉంది. అక్కడ ఒక్క కారు మాత్రమే కనిపిస్తుంది. కొంతమంది వ్యక్తులు ఒక అమ్మాయిని బలవంతంగా లాక్కెళ్తూ ఆ కారు వైపుకు తీసుకెళ్తున్నారు. జాన్వి కూడా ఇప్పుడు ముందు వైపుకే చూస్తుంది. అక్కడ కనిపించిన దృశ్యం చూసి ఆమె ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఇద్దరు వ్యక్తులు ఆ అమ్మాయిని గట్టిగా పట్టుకున్నారు. ఆమెను ఈడ్చుకుంటూ ఆ కారు దగ్గరకు తీసుకెళ్తున్నారు. బహుశా ఆ అమ్మాయి వాళ్ళ నుంచి తప్పించుకొని ఇక అక్కడికి వచ్చి ఉండాలి. ఆమెను వెంబడిస్తూ వాళ్ళు కూడా అక్కడికే వచ్చినట్టున్నారు. ఆ అమ్మాయి హెల్ప్ కోసం గట్టిగా అరుస్తుంది. జాన్వికి ఆ అమ్మాయి పరిస్థితి చూసి చాలా జాలిగా అనిపించింది. కానీ అదే సమయంలో ఆ మనుషులను చూసి భయం కూడా వేసింది. ఇక హలో పోలీస్, సిద్ధార్థ్ గొంతు వినిపించడంతో జాన్వి అతని వైపుకు చూసింది. అతను పోలీసులకు అక్కడ జరుగుతున్న విషయం చాలా వివరంగా చెప్తున్నాడు. డ్రైవర్, కారు వెనక్కి తిప్పు, పోలీసులు వస్తారు. సిద్ధార్థ్ ఆ అమ్మాయి వైపుకు చూస్తూ అన్నాడు. వాళ్ళు ఎప్పుడు సమయానికి వస్తారు? అప్పటి వరకు ఆ అమ్మాయికి ఏమైనా అవుతుందేమో అని జాన్వి భయంతో అడిగింది. ఆమె మాటలు విన్న సిద్ధార్థ్ ఒక్కసారిగా ఆమె వైపుకు చూశాడు. వాళ్ళు చూసుకుంటారు అని సిద్ధార్థ్ కిటికీలో నుంచి బయటికి చూస్తూ అన్నాడు. అదే సమయంలో కారు తలుపు తెరుచుకున్న శబ్దం వినిపించింది. సిద్ధార్థ్ జాన్వి వైపుకు చూశాడు. ఆమె అప్పటికే కారు దిగిపోయి ఆ అమ్మాయి ఉన్న వైపుకు పరిగెత్తింది. పిచ్చమ్మాయి, తను ఏమనుకుంటుంది? ఏమైనా అయితే తినేమైనా సూపర్ హీరోనా? సిద్ధార్థ్ కోపంగా తనలో తానే అనుకున్నాడు. సార్, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదామా? పోలీసులు వచ్చేస్తారు. డ్రైవర్ భయపడిన చూపులతో ముందు వైపుకు చూస్తూ అన్నాడు. నోరు మూసుకో, సిద్ధార్థ్ కోపంగా డ్రైవర్ పై అరిచాడు. జాన్వి బయటికి వెళ్లి ఆ అమ్మాయిని కాపాడడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఇతను మాత్రం ఇక్కడి నుంచి పారిపోతామని అంటున్నాడని అతనికి విపరీతమైన కోపం వచ్చింది డ్రైవర్ మీద. అతని పూర్తి దృష్టి ఇప్పుడు ఎదురుగా ఉన్న జాన్వి పైనే ఉంది. అప్పటికే జాన్వి ఆ మనుషుల దగ్గరకు చేరుకుంది. ఆమె చేతులు జోడించి వాళ్ళని ఏదో వేడుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. సిద్ధార్థ్ తన వైపు ఉన్న కారు తలుపు తెరిచి బయటికి దిగాడు. అన్నయ్య, దయచేసి వదిలేయండి. మీరు తప్పు చేస్తున్నారు. మీకు కూడా ఒక చెల్లెలు ఉండే ఉంటుంది కదా, ఆమె కోసమైనా దయచేసి అంటూ జాన్వి వాళ్ళతో ఒకరిని వేడుకుంటుంది. ఆమె అక్కడికి రావడం చూసి ఆ మనుషులు కొంత ఆశ్చర్యపోయారు. వాళ్ళు ఒకరినొకరు చూసుకుంటూ ఏవో సైగలు చేసుకున్నారు. అన్నా, ఈ అమ్మాయి ఎక్కడి నుండి వచ్చింది? పోలీసుల మనిషి కదా, వెనకాల కారు కూడా ఆపుంది అంటూ వాళ్ళు ఒకరితో ఒకరు గుసగుసలాడుతున్నారు. వాళ్ళు పట్టుకున్న ఆ అమ్మాయి ఇప్పుడు జాన్వి వైపుకు ఆశగా చూసింది. మనకు పోలీసులు గొడవ ఏమీ వద్దు, ముందు ఈ అమ్మాయిని తొందరగా లోపలికి తీసుకురండి అంటూ వాళ్ళల్లో ఒక ముఖ్యమైన వ్యక్తి చెప్పాడు. అతను అలా చెప్పగానే మిగతా ఇద్దరు మళ్ళీ ఆ అమ్మాయిని లాక్కెళ్లడం మొదలు పెట్టారు. ఇక జాన్వి ఏమాత్రం ఆలోచించకుండా ఆ మనిషి కాళ్ళు పట్టుకుని దీనంగా వేడుకోవడం మొదలుపెట్టింది. అన్నయ్య, దయచేసి వదిలేయండి. మీకు డబ్బులు కావాలా? నేను ఇస్తాను, ఇదిగో తీసుకోండి అంటూ జాన్వి తన పర్సులో నుంచి 500 రూపాయలు 6 నోట్లు తీసి చూపించింది. ఆమె అలా చేయటం చూసి ఆ మనుషులు గట్టిగా నవ్వటం మొదలు పెట్టారు. అరే చూసారా, ఈ అమ్మాయి 2-3 వేల రూపాయలు ఇచ్చి మన దగ్గర నుంచి ఆమెను విడిపించుకుంటుందంట. హహహహ అంటూ ఆ ముఖ్యమైన వ్యక్తి జాన్విని చూస్తూ పెద్దగా నవ్వాడు. మిగతా వాళ్ళు కూడా అతనితో పాటు కలిసి నవ్వారు. జాన్వికి చాలా బాధగా అనిపించింది. ఆ డబ్బులు అసలు విలువ తనకు మాత్రమే తెలుసు. ఎందుకంటే ఆ డబ్బులను ఆమె ఎన్నో సందర్భాల్లో తాను పస్తులుండి మరీ పొదుపు చేసుకుంది. ఆ డబ్బులను ఏం చూస్తున్నావు, ఆ అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళండి అంటూ ఆ ముఖ్యమైన వ్యక్తి ఆదేశించాడు. వెంటనే మిగతా ఇద్దరు మళ్ళీ ఆ అమ్మాయిని లోపలికి తీసుకెళ్లడానికి ప్రయత్నించారు. జాన్వి ఇప్పుడు వెనక్కి తిరిగి చూసింది. సిద్ధార్థ్ తనకు కొంత దూరంలో నడుచుకుంటూ వస్తున్నాడు. ఆమెకు ధైర్యం వచ్చింది. వెంటనే వాళ్ళల్లో ఒకరిని గట్టిగా తోసి ఆ అమ్మాయి చేయి పట్టుకుని
తన వైపుకు లాగడానికి ప్రయత్నించింది. అది చూసిన ఆ ముఖ్యమైన వ్యక్తికి కోపం కట్టలు తెంచుకుంది. నీచురాల, మాతోనే గొడవ పడతావా అంటూ అతను గట్టిగా అరిచి జాన్వి చెంపపై బలంగా కొట్టాడు. ఆ దెబ్బకు అతని బలం ఎంత ఎక్కువగా ఉంది అంటే జాన్వి నేరుగా పాపం నేలపై పడిపోయింది. ఆమె తల అక్కడ ఉన్న రాయికి బలంగా తగిలింది. జాన్వి అంటూ సిద్ధార్థ్ ఒక్కసారిగా గట్టిగా అరిచాడు. ఆమె నేలపై పడిపోవటం చూసి అతను పరిగెత్తుకుంటూ ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఆమె తలను తన చేతుల్లోకి తీసుకున్నాడు. జాన్వి, నువ్వు బాగున్నావా అంటూ ఆమె చెంపను మెల్లగా తడుముతూ అడిగాడు. ఆమె ముఖంలో నొప్పి చాలా క్లియర్ గా కనిపిస్తుంది. కొద్దిగా తెరిచి ఉన్న ఆమె కళ్ళు అతనికి ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నాయి. ఆమె పెదవులు వణుకుతున్నాయి. కానీ ఆమె ఏదైనా మాట్లాడే లోపే ఆమె స్పృహ కోల్పోయి అతని చేతుల్లో ఒరిగిపోయింది. జాన్వి అంటూ సిద్ధార్థ్ ఆమె చెంపను మెల్లగా తడుముతూ ఆమెను మేలుకొల్పడానికి మళ్ళీ ప్రయత్నించాడు. అతనికి తెలియకుండానే భయం పట్టుకుంది. అప్పుడే ఆమె తల కింద ఉన్న అతని చేతికి ఏదో వెచ్చని ద్రవం తగిలింది. అతను వెంటనే తన చేతిని బయటికి తీసి చూశాడు. అతని చెయ్యి మొత్తం రక్తంతో తడిచి ఉంది. అమ్మో సార్, పదండి, ఈ లైలా మజ్నూన్ ఇక్కడే చావనిద్దాం, వీళ్ళనిలా వదిలేయండి అంటూ ఆ గుండాలో ఒకరు వెక్కిరిస్తూ నవ్వాడు. ఆ మాటలు విన్న వెంటనే సిద్ధార్థ్ జాన్విని మెల్లగా మళ్ళీ నేలపై పడుకోబెట్టి ఇప్పుడు ఆ గుండా వైపుకు చూశాడు. అతను సిద్ధార్థ్ వైపుకు చూస్తూ అహంకారంగా నవ్వుతున్నాడు. కానీ మరుసటి క్షణంలోనే అతని నవ్వు నొప్పితో కూడిన అరుపుగా మారిపోయింది. ఎవరికి ఏమీ అర్థం కాకముందే సిద్ధార్థ్ అతని గొంతు పట్టుకుని వెనక ఉన్న కారు అద్దంపై బలంగా విసిరేశాడు. కారు అద్దాల ముక్కలై అతని శరీరంలో అక్కడక్కడ గుచ్చుకున్నాయి. నొప్పితో అతను విలవెల్లాడిపోయాడు. అమ్మా అంటూ మరో గుండా వెంటనే కింద పడిపోయిన ఆ ముఖ్యమైన వ్యక్తి దగ్గరకు పరిగెత్తాడు. మిగతా ఇద్దరు మాత్రం కోపంగా సిద్ధార్థ్ వైపుకు చూశారు. వాళ్ళలో ఒకడు వెంటనే కత్తి తీసుకుని సిద్ధార్థ్ మీదకు దూసుకొచ్చాడు. కానీ సిద్ధార్థ్ ఒక్క చేతితోనే అతని చేతిని పట్టుకుని వెనక్కి మెలిపెట్టి అదుపులోకి తీసుకున్నాడు. ఆ వ్యక్తి ప్రాణం పోతున్నట్టుగా గట్టి గట్టిగా అరిచాడు. అది చూసిన మరొకడు కూడా వెంటనే సిద్ధార్థ్ మీదకు దూకాడు. కానీ ఈసారి సిద్ధార్థ్ తన చేతిలో ఉన్న వ్యక్తిని పక్కకు తోసేసి జేబులో నుంచి తుపాకీ బయటికి తీశాడు. అతను తుపాకీ తోట పెట్టి ఎదురుగా పట్టుకున్నాడు. సిద్ధార్థ్ చేతిలో తుపాకీ కనిపించగానే ఇక దూసుకొస్తున్న వ్యక్తి ఒక్కసారిగా ఆగిపోయాడు. అప్పటికే ఆ అమ్మాయి కూడా బయటకు వచ్చింది. తన దుస్తులు సర్దుకుంటూ ఉంది. ఆమె సిద్ధార్థ్ ముందు చేతులు జోడించి థ్యాంక్ యూ తెలిపి అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. ఇంకా అదే సమయంలో పోలీస్ కారు సైరన్ మోగిస్తూ అక్కడికి చేరుకుంది. సిద్ధార్థ్ వెంటనే తుపాకీని లోపల పెట్టి జాన్వీని ఎత్తుకున్నాడు. ఇక డ్రైవర్, ఇక్కడ దగ్గరలోనే దుర్గా హాస్పిటల్ ఉంది, త్వరగా వెళ్ళు అంటూ జాన్వీని కారులోకి ఎక్కిస్తూ ఉన్నాడు. డ్రైవర్ వెంటనే కారు స్టార్ట్ చేశాడు. సిద్ధార్థ్ జాన్వి తలను తన ఒడిలో పెట్టుకున్నాడు. ఆమె విప్పారిన జుట్టు అతని అతని చేతులపై పరుచుకుంది. ఆ జుట్టులో కొంత రక్తం అంటుకుంది. అతను తన జేబులో నుంచి టవల్ తీసి ఆమె తలకు కట్టాడు. ఆమె కొంగు కూడా కొంచెం అస్తవ్యస్తంగా ఉండటంతో దాన్ని సరిచేశాడు. మళ్ళీ మళ్ళీ అతని దృష్టి ఆమె శ్వాస తీసుకుంటుందా లేదా అన్న దానిపై పడుతుంది. అతని మనసులో ఏదో తెలియని భయం నిండిపోయింది. ఇక వేగంగా వేగంగా అంటూ అతను అసహనంగా డ్రైవర్ పై అరిచాడు. డ్రైవర్ కూడా వీలైనంత స్పీడ్ గా కారును నడిపాడు. ఇంకా సిద్ధార్థ్ తన ఫోన్ తీసి ఎవరికో ఒకరికి మెసేజ్ పంపించాడు. కొద్దిసేపటికి వాళ్ళు హాస్పిటల్ కి చేరుకున్నారు. బయట ఒక సిబ్బంది స్ట్రెచ్చర్ తో సిద్ధంగా ఎదురు చూస్తున్నారు. సిద్ధార్థ్ మళ్ళీ జాన్వీని ఎత్తుకుని బయటికి తీసుకొచ్చి స్ట్రెచ్చర్ పై పడుకోబెట్టాడు. జాన్వీకి చికిత్స కోసం లోపలికి తీసుకెళ్లారు. సిద్ధార్థ్ మాత్రం అక్కడే బయట ఉన్న బెంచ్ పై కూర్చున్నాడు. అతని ముఖంలో బాధ స్పష్టంగా కనిపిస్తుంది. అతని చేతి 2 వేళ్లు వేగంగా కదులుతున్నాయి. అతని మనసులో ఉన్న అసహనం, ఆందోళన దాచలేనంతగా కనిపిస్తుంది. అప్పుడే ఒక అమ్మాయి పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చింది. హలో సార్, ఐఎమ్ సీత, మిస్టర్ కన్నా నన్ను పంపించారు అంటూ సీత ఊపిరి తీసుకుంటూ చెప్పింది. సిద్ధార్థ్ తల పైకెత్తి ఆమె వైపుకు చూశాడు. కళ్ళద్దాలు సరిచేసుకుంటూ ఒక బొద్దుగా ఉన్న అమ్మాయి అతని ముందు నిలబడి ఉంది. కానీ సిద్ధార్థ్ ఎలాంటి స్పందన ఇవ్వలేదు. సీత కూడా సైలెంట్ గా అక్కడే నిలబడి ఉంది. కొద్దిసేపటికి తర్వాత డాక్టర్ బయటకు వచ్చారు. ఆమెకి ఎలా ఉంది అని సిద్ధార్థ్ భయంగా అడిగాడు. ఆమె బాగానే ఉంది, పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు, చిన్న గాయం మాత్రమే అయ్యింది అని డాక్టర్ చెప్పారు. ఆ మాటలు వినగానే సిద్ధార్థ్ మనసుకు తెలియకుండానే ఊరట కలిగింది. ఏదో పెద్ద బాధ తన మీద నుంచి తొలగిపోయినట్టుగా అనిపించింది. థ్యాంక్ యూ, నేను ఆమెను చూడొచ్చా అని సిద్ధార్థ్ అడిగాడు. అవును, కానీ ఆమె ఇంకా స్పృహ
స్పృహలో లేదు అని డాక్టర్ చెప్పారు. సరే అని చెప్పి సిద్ధార్థ్ జాన్విని ఉంచిన గదిలోకి వెళ్ళాడు. జాన్వి మంచంపై ప్రశాంతంగా నిద్రపోతూ ఉంది. సిద్ధార్థ్ ఆమె ముఖం వైపుకు చూశాడు. ఎంతో అమాయకంగా ఎంతో ప్రశాంతంగా ఉన్న ముఖాన్ని చూస్తుంటే అతని కళ్ళు ఒక వింతైన ప్రశాంతత కలుగుతుంది కళ్ళకు. మండే ఎండలో దాహంతో ఉన్నప్పుడు ఒక్కసారిగా నీళ్లు కనిపిస్తే కలిగే ఆనందం ఎలా ఉంటుందో సరిగ్గా అలాంటి ఫీలింగ్ అతనికి కలిగింది. కొన్ని క్షణాలు అతను ఆమెను చూస్తూ తనను తాను మర్చిపోయాడు. కానీ వెంటనే తన ఆలోచనకు తానే ఉలికిపడి మళ్ళీ స్పృహలోకి వచ్చాడు. తన మనసులో వచ్చిన ఆ ఆలోచనలను చూసుకుని తన మీద తనకే కోపం వస్తుంది. నేను నేను అసలు ఆమె గురించి ఇలా ఎలా ఆలోచిస్తున్నాను? ఇలాంటి అమ్మాయిలు ఎంతమందినైనా నా చుట్టూ నేను తిప్పుకోగలను. మరి నేను మాత్రం ఈ అమ్మాయితో ఎందుకు ఇలా అనుబంధం పెంచుకుంటున్నానో అర్థం కావట్లేదు. లేదు లేదు, ఇది అసలు మంచిదే కాదు. నాకు ఆమె అంటే అసహ్యం. అవును, నాకు ఈ భావన అంటే అసహ్యం. ప్రేమలో పడిపోతున్నాననే ఈ అనుభూతిని నేను ఖచ్చితంగా ద్వేషిస్తున్నాను అంటూ కోపంగా ఆమె వైపుకి చూసి గది నుంచి బయటికి వచ్చాడు. ఇక ఎదురుగా సీత ఇంకా అక్కడే నిలబడి ఉంది. ఆమెను జాగ్రత్తగా చూసుకో, ఆమెను ముంబైకి పంపించు అని ఎలాంటి భావన లేకుండా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఓ మై గాడ్, జాను, ఏమైందే? నువ్వు బాగున్నావా అంటూ జాన్వి నుదుటిపై ఉన్న కట్టు చూసి సృష్టి ఆందోళనగా అడిగింది. అవును, నేను బాగానే ఉన్నాను. ముందు నన్ను లోపలికి రానివ్వు దయచేసి అంటూ జాన్వి తలుపు దగ్గర నుంచి లోపలికి వస్తూ చెప్పింది. ఇక అప్పుడే సీత ఆమెను ముంబై ఎయిర్పోర్ట్ లో వదిలి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి జాన్వి టాక్సీ తీసుకుని ఇంటికి వచ్చింది. ఇదిగో నీళ్లు తాగు, నాకు మొత్తం చెప్పు, నీకు గాయం ఎలా అయ్యింది అంటూ సృష్టి ఆమెకు నీళ్లు అందిస్తూ అడిగింది. జాన్వి నీళ్లు తాగి ఆ తర్వాత జరిగిందంతా సృష్టిగా చెప్పింది. కానీ గార్డెన్ లో జరిగిన సంఘటన మాత్రం చెప్పలేదు. వావ్, అంటే ఇది సిద్ధార్థ్ భోస్లే మరియు నువ్వు 2 రోజులు కలిసి ఉన్నారన్నమాట ఇద్దరు. కానీ నువ్వు నాకు చెప్పనే లేదే. ఇది అసలు న్యాయం కాదు. అతను కనిపిస్తే నాకు చెప్పమని నేను నీకు చెప్పాను కదా అంటూ సృష్టి ఫిర్యాదు చేస్తున్నట్టుగా అంది. అతను చాలా పొగరబోతు. అతనికి ఎందుకు అంత ప్రాముఖ్యత ఇస్తున్నావు? నాకు ఇంత గాయమైనా కనీసం ఎలా ఉన్నానని కూడా అడగలేదు అని జాన్వి బాధగా చెప్పడం మొదలుపెట్టింది. కానీ ఆయన చేయలేదు. అక్కడి నుంచి వెంటనే ముంబైకి వెళ్ళిపోయాడు. నన్ను ఒంటరిగా వదిలేసి అదృష్టం కొద్దీ మా క్లయింట్ సీతను పంపించారు. లేకపోతే ఆ ఢిల్లీలో నేను ఒంటరిగా ఉండిపోయేదాన్ని అంటూ జాన్వి కోపంగా చెప్పింది. సరే వదిలి, పెద్ద మనుషులు కదా, బిజీగా ఉంటారు. మనలాంటి వాళ్ళ కోసం వాళ్ళకు సమయం ఉండదు. నువ్వు రెస్ట్ తీసుకో. ఈ రోజు ఆఫీస్కి వెళ్తున్నావా అని సృష్టి అడిగింది. అవును, వెళ్లాల్సిందే. నేహ మేడంకి అప్డేట్ ఇవ్వాలి అంటూ జాన్వి నిరాశగా చెప్పింది. కొద్దిసేపటికి తర్వాత తయారై జాన్వి ఆఫీస్కి వచ్చింది. వచ్చిన వెంటనే నేహ తన క్యాబిన్ లోకి పిలిచిందని సమాచారం వచ్చింది. ఆమె వెంటనే నేహ క్యాబిన్ కి వెళ్ళింది. అక్కడ నేహతో పాటు ఇంకొక అమ్మాయి కూడా కూర్చొని ఉంది. గుడ్ మార్నింగ్ మేడం అంటూ జాన్వి నవ్వుతూ పలకరించింది. గుడ్ మార్నింగ్. ఏం ఘనకార్యం చేశావు అంటూ నేహ చిరాగ్గా అడిగింది. జాన్వి అయోమయంగా ఆమె వైపుకు చూసింది. తలకి ఏమైంది, ఎక్కడ పడిపోయావు అని నేహ అడిగింది. మేడం అది నేను అంటూ జాన్వి ఇంకేదో చెప్పబోతూ ఉండగా నేహానే మధ్యలో ఆపేసింది. సరే సరేలే వదిలే, నీ సామాన్ తీసుకుని ఈ రోజు నుంచి బయట అందరితో కలిసి డస్క్ దగ్గర కూర్చో. ఏ రిపోర్ట్స్ ఉన్నా ఇవన్నీ మనీషాకి ఇవ్వాలి. ఆమె మాకు అందిస్తుంది. ఇక నుంచి నువ్వు మాకు అంటే నాకు మరియు సిద్ధార్థ్ సార్కి ఎలాంటి రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఓకే అని నేహ చెప్పింది. ఆ మాటలు విన్న జాన్వికి ఆశ్చర్యం వేసింది. కానీ ఆమె నేహాని ఏమీ అడగలేదు. వెంటనే అక్కడి నుంచి బయటకు వచ్చేసింది. వావు నేహ, చివరికి నన్ను నీ కంపెనీలోకి తీసుకొచ్చావు అంటూ మనీషా నవ్వుతూ చెప్పింది. అది నేను ఎప్పుడో తీసుకురావాలి అనుకున్నాను, కానీ ఈ ఈ అమ్మాయిని ఆఫీస్ నుంచి బయటికి పంపించాలి అనుకున్నాను. ఉదయం సిద్ధార్థ్ కోపంగా ఆమె గురించి మాట్లాడుతున్నప్పుడు అతను ఆమెను ఉద్యోగం నుంచి తీసేస్తాడని అనుకున్నాను. కానీ అలా చేయలేదు. కేవలం ఆమె పొజిషన్ మార్చాడు. ఏమైనా మన పని అయిపోయింది కదా, ఇక టెన్షన్ లేదు. ఇక నుంచి నువ్వే నా అసిస్టెంట్వి అంటూ నేహ నవ్వుతూ చెప్పింది. కానీ అసలు ఏమైంది? సిద్ధార్థ్ ఆమె మీద అంతగా ఎందుకు కోపడ్డాడు అని మనీషా అడిగింది. ఆ మాట విన్న నేహ ఆమె వైపుకు కోపంగా చూసింది. సిద్ధార్థ్ సార్, ఆయన నీకు కేవలం సార్ మాత్రమే అని గుర్తుపెట్టుకో అని నేహ చెప్పింది. అవును సారీ,
సిద్ధార్థ్ సార్ ఎందుకని కోపడ్డారు అంటూ మనీష తన మాటను సరిచేసుకుంది. నాకు తెలియదు, కానీ ఉదయాన్నే ఫోన్ చేసి చాలా కోపంగా మాట్లాడారు. ఐ డోంట్ వాంట్ దట్ గర్ల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ అని అన్నాడు. ఆమెను వేరే చోటుకి షిఫ్ట్ చేయమని కూడా చెప్పాడు. ఇక అందుకే నేను వెంటనే అపాయింట్ చేశాను. ఇప్పుడు అనుజ వచ్చే వరకు మనదే రాజ్యం అంటూ నేహ సంతోషంగా చెప్పింది. అవును, నేను ఇప్పుడు ఆ డెస్క్ దగ్గర కూర్చోవాలా అని మనీష అడిగింది. లేదు మన్ను లేదు, ఆ డెస్క్ తీసేమని చెప్తాను. నీకోసం ప్రత్యేకంగా ఒక డెస్క్ ఏర్పాటు చేయిస్తాను అంటూ నేహ ఆనందంగా చెప్పింది. మనిష కొంచెం నిరాశ చెందింది, కానీ ఆ విషయం బయటకు కనిపించనివ్వలేదు. "ఉమ్, సిద్ధార్థ్ బంగారం, ఏమైంది? ఢిల్లీ నుంచి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, ఎందుకు డల్గా ఉన్నావు? నువ్వెందుకో కొంచెం వింతగా అనిపిస్తున్నావు అంటూ సిద్ధార్థ్ తల్లి అతన్ని అడుగుతుంది. అమ్మో, మరి చూద్దాం సిద్ధార్థ్ ఎందుకు అలా డల్గా ఉన్నాడో. ప్రేమ కదా, దూరం పెట్టాలన్నా పెట్టలేం జాన్విని. జాన్వి సిద్ధార్థ్ ఒకటే కాబట్టి వేరు వేరు కాదు. ఎప్పుడు తెలుసుకుంటారో ఏంటో మరి.